వేప చెట్లు వెలవడం, మీకు కలరు రావడం ఇదంతా ఎట్లా ఏం జరిగింది? అర్ధరాత్రి సమయం 1 గంట సమయంలో నాకు నేను ఇక్కడ ఉన్నారా పిట్ట నా పైకి వస్తుంది, నా చుట్టూ తిరుగుతుంది, ఈ చెట్టు దగ్గర ఏమైంది స్వామి అని అడిగితే కింద భూమిలో పెద్ద భూగర్భంలో చాలా పెద్ద సర్పం ఉంది అంటాడు ఆయన. దాని తర్వాత మరి ఏం చేసిరు, ఎవరితో చెప్పారు? మొదటి సెకండ్ టైం కరోనా వచ్చినా మా దగ్గర భోజనాలు స్టార్ట్ అయ్యాయి. అది మొదటి శుక్రవారం కళ్ళ నుంచి పాలు కారుతా ఉన్నాయి. ఒక కంట్లో పాలు కారుతున్నాయి, ఒక నుంచి లైట్గా పాలు కారుతున్నాయి, దాని నుంచి కారుతున్నాయి. వీడియోస్ కూడా ఉంది మన దగ్గర. ముఖ్యంగా ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఏదైతే ఉంటారో ఇక్కడ 9 రోజులు కూర్చున్న ప్లేస్లో కూర్చున్నట్టుగానే నిద్రాహారాలు మాని ఆమె దీక్ష చేస్తుంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పటాన్ చెరువు మండలం చిట్కూల్ గ్రామంలో స్వయంభుగా వెలిసినటువంటి మహాశక్తివంతమైన శ్రీ 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 తుల్జా భవానీ మాత ఇక్కడ వేప చెట్టులో ఇక్కడ తాను ఇక్కడ ప్రతిష్టాపించడం జరిగింది. అంటే వేప చెట్టులో ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇక్కడ ప్రత్యేకత కూడా అదే. చాలా శక్తివంతమైనది. నాకు తెలిసి దేశవ్యాప్తంగా కూడా ఎక్కడా లేనటువంటిగా వేప చెట్టులో అమ్మవారు వెలవడం అనేది మాత్రం చాలా అరుదు. అటువంటి శక్తివంతమైన అమ్మవారు గత 5 ఏళ్ల కిందట ఇక్కడ వెలవడం జరిగింది. మరి దీనికి ఉన్నటువంటి చరిత్ర ఏంటి, అసలు ఇక్కడ అమ్మవారు ఎట్లా వెలిచారు ఏంటనేది ఈరోజు మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపించడానికి కారణం కూడా ఒక వ్యక్తికి కలలో అమ్మవారు రావడం, ఇక్కడ నేను ఉన్నానని చెప్పడం, ఆ తర్వాత ఇక్కడ అమ్మవారు వేప చెట్టులో వెళ్ళడం జరిగింది. సో మరి ఆయనే ఈ యొక్క టెంపుల్కి సృష్టికర్త, కర్త, కర్మ, క్రియ అన్ని కూడా ఆయనే జనార్దన్ గారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. నిజంగా ఇక్కడికి వచ్చినప్పుడైతే నాకు నిజంగా ఒక శక్తి కనిపించింది, రాగానే కనిపించింది. చాలా అరుదు నాకు తెలిసి అమ్మవారు వేప చెట్టులో ఇక్కడ, అంటే ఆమె స్వయంగా ఇక్కడ స్వయంభుగా ఇక్కడే ఆమె ప్రతిష్టాపన ఆమె అవ్వడం అనేది, అంటే వెలవడం అనేది మాత్రం చాలా నిజంగా అరుదు నాకు తెలిసి. అసలు వేప చెట్టులో వెలవడం, మీకు కలరు రావడం ఇదంతా ఎట్లా ఏం జరిగింది? ఒకసారి నాకు ఆ చరిత్ర వినాలని. తప్పకుండా చెప్తాను. శ్రీమాత్రే నమః. అమ్మవారు నాకు 2018 ఆ టైంలో, అంటే గత 50 సంవత్సరాలుగా ఇది మా అమ్మవారు వెలిసిన ప్లేస్ కాకుండా బ్యాక్ సైడ్ ప్లేస్ మాది. ఇది మా తాతల తరం నుంచి నడుస్తుంది. సో ఈ స్థలం అయితే కాదు. ఈ అమ్మవారు వెలిసిన స్థలంలో కాలువ ఉంటుంది ఒకటి. అచ్చా. నీటి కాలువ, ఈ వరి చేళ్లకు అటుగా ఇటుగా పారడానికి వీలుగా నీటి కాలువ ఉంటుంది. ఇక వ్యవసాయాలు అంతరించిపోయాయి 2018 తర్వాత. ఇక అన్ని వ్యవసాయం బంద్ ఉండే. 2018లో అమ్మవారు నేను నా మిత్రుడు వెంకటేశం గారు, చిట్కుల్ వార్డ్ మెంబర్, అయితే మేమందరం కలిసి, మేము ఇంకో 2-3 మిత్రులం కలిసి నా ప్లేసు మిగతా ప్లేసులు కలుసుకొని అన్ని కలిపి ఒక వెంచర్ చేయడానికి ఏర్పాటు చేశాం. అనుకొని 2018లో కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. జనవరి ఫిబ్రవరిలో ఆ టైంలో స్టార్ట్ చేసి మిగతా వాళ్ళ ప్లేస్లు అన్నీ తీసుకొని మాట్లాడుకొని అగ్రిమెంట్స్ అయిపోయిన తర్వాత మేము సర్వే చేయించి మా అడ్డువందలన్నీ ఫిక్స్ చేసుకున్న తర్వాత ఒక లేఅవుట్ ఒక ప్లాన్ వచ్చిన తర్వాత ఒక రోజు మేము యథావిధిగా మా కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి మిగతా ఎర్త్ వర్క్, భూమికి సంబంధించిన లెవెల్ చేయడం అవి వర్క్ జరుగుతున్నప్పుడు ఒకరోజు నాకు అమ్మవారు కళలో వచ్చారు. అంటే ఎలా వచ్చిందంటే అర్ధరాత్రి సమయం 1 గంట సమయంలో నాకు కళ వచ్చింది. వచ్చి నాకు వేప చెట్టు కనిపిస్తుంది. నాకు కనిపిస్తూ అమ్మవారు అక్కడ నుంచి ఒక వాయిస్ వినబడుతుంది నాకు, నేను ఇక్కడ ఉన్నారా అని. అది నాకు చెప్పడం వల్ల నాకు బాగా అది ఒక్కసారి నిద్ర నుంచి మేల్కొని ఏంది నాకు ఇట్లా వేప చెట్టు కనిపించడం ఏంది, నేను ఇక్కడ ఉన్నారా అని చెప్పి అనడం ఏం చూసుకుంటే, నాకు ఆ కళలో కనబడిన వేప చెట్టు ఇక్కడ మేము ఎక్కడైతే వర్క్ చేస్తున్నామో ఈ వెంచర్ అని నాకు తెలిసిపోయింది. ఓకే, ఆ రోజు నాకు నిద్ర పట్టలేదు. పొద్దున్న ఒక 5 గంటలు 6 గంటలకు మార్నింగ్ లేచి 6 గంటలకు ఉదయం ఇక్కడికి వచ్చాను.
వచ్చి ఇక్కడికి రావడానికి అప్పటికి రోడ్లు కానీ ఏమైనా సౌకర్యాలు ఇంక ఏర్పాటు చేయలేకపోయింది. నా కారు అక్కడ దూరంగా పెట్టి అక్కడి నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వస్తున్నా. అంటే ఒక 500 మీటర్లు దూరంలో నేను అక్కడ కారు ఆపి నడుచుకుంటూ వస్తున్నా. నేను నడుచుకుంటూ వస్తున్నా. నాకు నైట్లో కలబడిన తర్వాత, కలలో వచ్చి అమ్మవారు చెప్పిన తర్వాత నేను నిద్రపోలేదు ఇక. నాకు అదే మైండ్లో కనిపిస్తుంది నాకు. ఏంటి ఇట్లా జరిగింది, నాకేం జరిగింది అనేది ఎవరికి చెప్పుకోలేను. ఫస్ట్ అయితే ఇక్కడ విషయం తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. నేను అక్కడి నుంచి నడుచుకుంటూ రావడంతో కొద్ది దూరం ఒక 10 అడుగులు 15 అడుగులు వేయగానే ఒక పిట్ట, ఒక పక్షి ఇట్లా వచ్చి నా తలపైన ఇలా తిరుగుతూ ఈ చెట్టు వంకకు వస్తున్నది. నేను గమనించట్లేదు అది. ఎందుకంటే నాదేమో దృష్టి అంతా అక్కడ వేప చెట్టు, అంటే ఇక్కడ ఒక వేప చెట్టు ఉంది, వెనకాల ఒక వేప చెట్టు ఉంది, అక్కడ ఒక వేప చెట్టు ఉంది. నేను ఏంటిదని నేను అది ఉన్నాను. అక్కడ నుంచి నడుచుకుంటూ ఒక 200 మీటర్స్ వరకు వచ్చే వరకు పిట్ట నా పైకి వస్తుంది, నా చుట్టూ తిరుగుతుంది, ఈ చెట్టు దగ్గరకు వస్తుంది. నేను దగ్గరకు వచ్చినాక చూసుకున్నా, ఏంది పిట్ట నా మీదకి వస్తుంది, ఎందుకు ఇది ఇట్లా ఎందుకు జరుగుతుంది అని చూసరికి ఆ చెట్టు అది కరెక్ట్ ఆ పిట్ట ఇక్కడికి వచ్చి చెట్టు దగ్గరకు వచ్చి ఆగి ఇలా తిరుగుకుంటూ మళ్ళీ అక్కడికి వస్తుంది. చూసేసరికి అలా ఇది అని ఏమో డైరెక్షన్ చూపించినట్టు అనిపించింది అనుకొని నేను అట్లా నిల్చున్నా. నేను ఆ వేప చెట్టు ఏదాని జడ్జిమెంట్ అనుకునే లోపల ఆ పిట్ట చూపించేసింది ఈ వేప చెట్టు. ఈ వేప చెట్టు దగ్గరికి వచ్చి అక్కడ దూరంగా ఒక 20-30 ఫీట్ల దూరం నిలబడితే ఆ వేప చెట్టు కింద మొదట్లో ఒక నాగుపాము, సర్పం చుట్టుకొని ఇలాగ నిలబడింది. నేను ఈ ప్లేస్ నా సొంత ప్లేస్ అయినా ఈ వెంచర్ అవన్నీ మా మిత్రులు వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా మాకు ఏ రోజు ఒక్కరోజు పాము కనిపించింది. ఈ చెట్టు దిగా చుట్టుకొని అదే ఎలా నేను రాగానే నన్ను చూసింది, ఇట్లా చూసి మామూలుగా వెళ్ళిపోయి అది అనుకొని ఏంది ఈరోజు లేక ఇది ఒక మనకు ఏదో అమ్మవారు మనకు సంకేతం ఇచ్చినట్టు ఇక్కడ అని చెప్పి తెలిసిపోయింది అన్నట్టు అనుకుని చూద్దాంలే. ఓకే, ఏది జరిగిన అమ్మవారి అనుగ్రహం మనకు. నేను నా జీవితంలో నేను అమ్మవార్లను ఎప్పుడు కొలవలేదు. అదొక మిరాకిల్. అంటే నేను 30 ఏళ్ళ వరకు నేను ఏ దేవుడిని మొక్కలేదు. 30 ఏళ్ళ తర్వాత నుంచి ఎవరిని మొక్కినా, ఒక గణపతిని మొక్కినా అని ఉన్నది. అమ్మవార్లు అంటే నేను చెప్పుకోవడం తప్పవుతుంది, ఎందుకంటే అమ్మవారికి సమక్షంలో చెప్తున్నాను. అమ్మవార్లు అంటే ఎవరన్నా పూనకం చేస్తున్నారు అది అంటే నేను చిన్నగా మాట్లాడేవాడిని. ఏ పూనకాలు అంటారు అది అంటారు అని ఒక మూఢనమ్మకం మీద కొట్టేసేవాడిని. మళ్ళీ అమ్మవారు నాకేం సంకల్పం కలిగించింది, ఆ అమ్మవారిని నా దగ్గరికి వచ్చి అమ్మదయ్య ఆ రోజు జరిగింది. అది తర్వాత ఒక 1 వీక్ వరకు అట్లా మదన పడుతూనే ఉన్నది. ఏంది అసలు సమస్య, ఇంకేం నెక్స్ట్ సంకేతం ఏమి అందుతుంది అనుకొని ఓకే ఒక పని చేద్దామని ఇక్కడ ఎవరైతే లక్ష్మీ అమ్మవారు నవరాత్రుల దీక్ష చేస్తారో ఇక్కడ ఉంటారు అమ్మవారు, ఆమెకు నేను ఫోన్ చేయడం జరిగింది. చేస్తే ఆమె ఏమన్నదంటే అమ్మవారు ఏం చెప్పారు, మీరు అక్కడ దీపారాధన స్టార్ట్ చేయండి, తర్వాత మిగతాదంతా అమ్మనే దారి చూపిస్తుంది. నేను 2018 జూలై 19వ తారీఖు రోజు దీపారాధన స్టార్ట్ చేశాను. ఉట్టి మట్టి చదం చేసి 2 రాళ్ళు అడ్డం 2 రాళ్ళు పైన పెట్టేసి 2018 జూలై 19వ తారీఖున దీపారాధన స్టార్ట్ చేశాను. దీపారాధన స్టార్ట్ చేసి పొద్దున సాయంకాలం ఇక్కడ పని నడుస్తుండే నేను వచ్చేవాడిని. దీపంలో నూనె వేసి నా కార్యక్రమాన్ని నేను చేసుకునేవాడిని. అలా నడిచిన తర్వాత నాకు ఒక 1 మంత్ తర్వాత అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఎలా? సేమ్ ఇదే చెట్టు దగ్గర అమ్మవారు, ఇదే చెట్టులో ముందట ఇలా ఈ స్థాయిలో ధ్యానంలో కూర్చున్నది అమ్మవారు. ఎలాగంటే సేమ్ వ్రతంలో పడ్డట్టుగా నాకు 1 గంటకి కళ వచ్చింది. ఆ కళలో ఏం కనిపిస్తుంది అంటే వేప చెట్టు కనిపిస్తుంది. వేప చెట్టు దగ్గర ఇలా అమ్మవారు కూర్చున్నారు. ఇట్లా రౌండ్ ముఖం ఉంటుంది అమ్మవారికి. ఒక 25 ఏళ్ళ కన్నా ఎక్కువ లేదు. కొంచెం బొట్టు పెట్టుకుంది, కొంచెం అప్పుడు తలారా స్నానం చేసుకొని అట్లా ఇట్లా కుర్రలను ఇట్లా చేసి ఇట్లా బంధించింది. నా కళ్ళలో కనిపించింది. నేను ఏం చెప్తున్నా ఆ రోజు నా కళ్ళలో ఏం చెప్తుందంటే, ఆ చెట్టు దగ్గర నేను వచ్చి కారు ఆపిన, అక్కడ ఆపి నా కార్యక్రమం పనులు నడుస్తున్నాయి చూద్దామని చెప్పి వచ్చేసరికి లేబర్ అంతా పని చేస్తున్నాను. నేను అడుగుతున్న వాళ్ళని, ఆ చెట్టు దగ్గర ఎవరో అమ్మాయి కూర్చుంది, మళ్ళీ మీరు అడగట్లేదు ఏంది ఆమెను అడగొచ్చు కదంటే, లేదు సార్ మాకు తెలియదు, మాకు తెలియదు సార్ అన్నారు. నేను నడుచుకుంటూ సేమ్ యథావిధి ఇక్కడ నేను చెట్టుకు ఒక 10 మీటర్ల దూరంలో ఉన్న వచ్చిన. నేను ఏందమ్మా మీరు ఇక్కడ వచ్చి ఎందుకు కూర్చున్నారు, ఏంది మీకు మధ్యాహ్నం 1 గంట టైంలో కూర్చున్నారు, ఇంత ఎండలో ఎందుకు కూర్చున్నారు అడుగుదాం అని నేను దగ్గరకు వచ్చేగానే అమ్మ ఇట్లా కూర్చుంది, ఇలా కళ్ళు తెలిసిందని చూసి నా వాయిస్ బంద్ అయిపోయింది అమ్మని చూడగానే. సో మనిషి రూపంలోనే ఉంది, మనిషే. నాకు అప్పటి వరకు అమ్మవార్లకు ఒక ఏది మన పసుపు కలర్లో పూలు కలర్ చీర కట్టిస్తారనే విషయం కూడా నాకు తెలియదు.
రెడ్ కలర్ జాకెట్ వేయించుకుంటారని కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను అమ్మవార్లకి ఆరాధన అంటే నేను ఎక్కువ తీసుకోకపోతుంటే ఏంది ఫస్ట్ టైం చూసిన ఆమె చీర కాటన్ చీరలో కట్టుకొని ఉంది, తాళి బొట్టు ఉంది, కలిపి బొట్టు ఉంది, అంటే ఎలాంటి అలంకారాలు లేవు. కళ్ళు తెరిచినప్పుడు ఆమె కళ్ళు తెరిచింది, మీ నోటి మాట నా బంద్ నోటి బంద్ అయింది. నేను ఆమెను అడుగుదాం అనుకున్నా, అమ్మ ఎవరు మీరు, ఏం కష్టం ఉంది, మీరు ఇక్కడికి ఎందుకు కూర్చుని, ఇంత ఎండలో ఎందుకు కూర్చున్నావు అమ్మ అడుగుదామని అనుకున్నాను. కానీ నా వాయిస్ బంద్ అయిపోయింది, నేనేం మాట్లాడలేకపోయినా. అమ్మవారు మాత్రం కళ్ళు తెరిచి నన్ను చూసింది, మాయమైంది, అంతే అంతే. ఇది సరే. సో ఆ క్షణం దాని తర్వాత ఇంటర్నల్ గా అసలు అక్కడ మీ పరిస్థితి ఏంటి అసలు ఆ సమయంలో? ఆ టైంలో ఇంటర్నల్ పరిస్థితి అంటే అంతా అమ్మ అనుగ్రహం అనుకున్నాను. నాకు కొంత షాక్ లో ఉండిపోయారు. షాక్ లో ఉన్నాను నేను. షాక్ అంటే అసలు ఏంది, ఇది ఏం జరుగుతుంది, ఇది ఏం జరుగుతుంది, నేను ఏం చెప్పాలి, ఇది ఏమి ఎవరికైనా షేర్ చేసుకునేటట్టు లేదు. ఇంకోటి ఈ విషయాన్ని మనం షేర్ చేసుకునే విషయం లేదు. మనకు తెలిసిన వాళ్ళకి కానీ, ఫ్రెండ్స్ కానీ, మిత్రులకు కానీ, ఫ్యామిలీకి కానీ చెప్పుకునేటట్లేదు. ఇలా జరిగిందంటే అసలు ఇది నాకు జరుగుతుంది, ఇది ఏం జరుగుతుందో అనేది నాకు తెలియాలి కదా. ఇది నేను ఇలా జరుగుతుందంటే అంత అమ్మ అనుగ్రహం అనుకొని అప్పటి నుంచి అలా స్టార్ట్ చేశాను. సో దాని తర్వాత ఏమైనా భయం వేసిందా? ఫస్ట్ కొద్దిగా భయం, ఫస్ట్ అయితే భయం వేసింది. అంటే అమ్మవారు కనిపించినప్పుడు భయం ఏమి వేయలేదు, ఎందుకంటే అమ్మ మామూలు రూపంలో ఉంది. ఇలాంటి అలంకారము ఓన్లీ బొట్టు పెట్టుకుని ముఖమంతా పసుపు పెట్టుకుని మామూలు గృహిణి ఎలాగుంటారో అలానే ఉంది. ఓకే. సో దాని తర్వాత మరి ఏం చేసారు, ఎవరితో చెప్పారు మొదటిసారిగా? మొదటిసారిగా నేను ఈ విషయాన్ని మాకు అంటే ఇలాంటి జరిగినప్పుడు ఏమైతుందంటే మనకు దీని మీద అవగాహన ఉండదు. ఎందుకంటే ఇలాంటి మన కుటుంబంలోనో మనకి ఎవరికో జరిగితే, మనకు తెలిసిన వాళ్ళు జరిగితే దీని ఏం జరిగిందనే మనకు ఒక అవగాహన వస్తుంది. అది ఏం చేసినంటే నాకు తెలిసిన ఒక పంతులు ఉన్నారు, పంతులు ఒక గురుస్వామి ఉంటే ఆయనకి నేను చెప్పాను. అయితే చెప్పి ఇక్కడ ఇట్లా జరిగింది నాకు ఇట్లా అంటే ఓకే వెళ్దామని వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. వచ్చి అక్కడ చెట్టు దగ్గర కూర్చొని నేను కూర్చుంటే నాకేం కావట్లేదు, ఆయన కూర్చున్నాడు, మా గురుస్వామి వచ్చి కూర్చున్నాడు. ఆయన కూర్చొని 2 minutes కానీ లేచిపోయి అంత దూరంగా వస్తున్నాడు. ఎందుకు, ఏమైంది స్వామి అని అడిగితే కింద భూమిలో పెద్ద భూగర్భంలో చాలా పెద్ద సర్పం ఉంది అంటాడు ఆయన. కనిపిస్తలేదు నాకేం కనిపించట్లేదు. ఆయన కూర్చోలేకపోతున్నాడు, నేనేమో కూర్చుంటే నాకు సంతోషం అనిపిస్తుంది. పోనీ అని ఆయన వెళ్ళిపోయినాక ఇంకొక గురువుని పిలిచారు. ఇంకొక గురువు అంటే ఇట్లా జాతకాలు అవి చూస్తుంటాడు, పంచాంగాలు అవి చూస్తుంటాడు, వాళ్ళు పిలిచాను. ఆయన కూడా వచ్చాడు. ఆయన వచ్చి కూర్చొని సేమ్ యథావిధిగా ఏ ప్లేస్లో కూర్చోబెట్టాను, ఆయన కూర్చోబెట్టి అమ్మవారికి ముందే కూర్చోబెట్టే ఆయన ఒక 2 minutes ముందు ఆయనకు లేచిపోయి దూరం కూర్చున్నాడు. అడిగిరా స్వామి నీకు ఏమవుతుంది, ఎందుకు అట్లా కూర్చుంటే కింద నుంచి కరెంట్ షాట్ కొట్టింది స్వామి నాకు అంటే. కరెంట్ షాట్ కొట్టింది స్వామి అంటే వాళ్ళు అన్నారు ఇది ఏదో ఒక శక్తి అయితే ఉన్నది స్వామి, అది నీకు జరిగింది, అమ్మవారు ఒక అనుగ్రహం వల్ల మీకు ఏదైనా డైరెక్షన్స్ జరుగుతున్నాయో అది అట్లనే ఫాలో కండి మీరు. ఇది ఏ గురువు ఏ ఏ ఏ ఋషులు కానీ మునులు కానీ ఎవరు చెప్పరు, మీకు జరుగుతున్నది జరగనివ్వండి, అది మీకే సంకేతం. ఇప్పుడు ఎట్లా ఆమె అమ్మవారు మీకు వచ్చిందని తెలిసారు, నెక్స్ట్ దర్శనం అయింది, ముందు ఆమెని సంకేతం ఇచ్చుకుంటూ పోతుంది, మీరు అలానే ఫాలో కండి అన్నారు. అట్లానే నడుచుకుంటూ వచ్చారు. తర్వాత అదేవిధంగా 2018 జూలై 19వ తారీఖు స్టార్ట్ చేసిన తర్వాత నవంబర్లో అంటే ఒక్క చెట్టు దగ్గర నేను ఓన్లీ దీపం ముట్టియడం వల్ల చూసేవాళ్ళకి బాగుండదు, ఇది ఒక ఊరు విలేజ్, ఎందుకు అలాగా చెట్టు కింద దీపం ముట్టిస్తుండో అని ఒక తప్పుడు సంకేతం పోతుందని ఇమీడియట్గా ఈ ప్లేస్లో ఒక 4 రూములు కట్టి ఈ వేప చెట్టుని మామూలు వేప చెట్టు కింద ఒక చిన్నగా దీపం పెట్టేటట్టు ఏర్పాటు చేసి అక్కడ దీపం పెట్టాను. ఆ దీపం యథావిధిగా నడుస్తుంది. ఇక 4 రూములు పెట్టుకొని 2018 నవంబర్ నుండి నా దినచర్య ఏం పెట్టుకున్నానంటే పొద్దున సాయంత్రం స్నానం ఇక్కడనే, పూజ ఇక్కడే. పొద్దున స్నానం చేయాలి, స్నానం పూర్తి చేసుకొని పూజ చేసుకోవాలి, నా కార్యక్రమాలకు నేను వెళ్ళిపోవాలి. తిరిగి రాత్రి ఎంత కానీ 7 కానీ 8 కానీ 9 కానీ 10 కానీ 11 కానీ 11 అయినా వచ్చి వర్షం పడుతున్నా చలి పెట్టినా వచ్చి స్నానం చేసి అమ్మవారికి అగరబత్తి ముట్టించుకొని వెళ్ళిపోవడం. ఇదే నాది 2018 గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా నాకు జరుగుతున్న డైలీ నా షెడ్యూల్ ఇదే నడుస్తుంది. అమ్మవారు ఆమె అనుగ్రహంతో నా కార్యక్రమాలన్నీ కూడా నేను చేసే. సో ఇది మీ కుటుంబ సభ్యులు అంటే నాకు తెలిసి చర్చ ఎట్లా జరిగి ఉంటుంది, సో వాళ్ళు ఏమన్నారు మీ ఇంట్లో వాళ్ళు? మా కుటుంబ సభ్యులకు నేను ఇలా చెప్పడం వల్ల అది చెప్పాను, చెప్తే అది మీకు జరుగుతున్నది కాబట్టి మీరు ఎట్లాగా మీరు మనసులో అనుకుంటారో ఆ విధంగా మీరు పోండి అని చెప్పారు. ఆ విధంగా నేను నడిచాను. ఇక నా అంతా అమ్మవారి అనుగ్రహాన్ని నేను అనుకున్నాను. అమ్మవారికి కూడా ఆ రోజు సంకల్పం నేను రోజు 2 అగరబత్తి ముట్టించినాక అంతకన్నా ఏం చేయలేదు. ఒక మంగళవారం శుక్రవారం కొబ్బరికాయ కొట్టాను అంతే. 2019 అయిపోయింది, కరోనా వచ్చేసి 2020 వచ్చేసి 19 అయిపోయింది.
2020లో యథావిధి ఇట్లనే జరుగుతున్నప్పుడు 2020లో కరోనా స్టార్ట్ అయ్యింది. కరోనా స్టార్ట్ అయ్యి అంటే ఇక్కడ పక్కన ప్లేస్లో అంతా లేబర్ అంతా నా దగ్గర పనిచేసే వాళ్ళందరికీ ఇక్కడ గుడిసెలు వేసుకొని లేబర్ పని చేసేవాళ్ళు. వాళ్ళు పని చేస్తుంటే నేను వాళ్ళకందరికీ బియ్యం తీసుకొచ్చి అందరికీ సరఫరా చేశాను అనమాట. అప్పుడు కరోనా టైంలో ఇబ్బందులు ఏం జరిగినాయి. 10-15 బస్తాలు తీసుకొచ్చి అందరికీ కూరగాయలని రైస్ అని అట్లా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఒకరోజు ఎందుకు అనిపించింది నాకు, ఒక శుక్రవారం మనం భోజనం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, చిన్నదే కదా, స్టార్ట్ చేస్తే మాట ఒక 1000 రూపాయలు అవుతుండొచ్చు అని ఎందుకో బాగా గట్టిగా నాకు లోపల నా ఏర్పడ్డది. ఎందుకని స్టార్ట్ చేశాను. ఒక ఫ్రైడే రోజు ఒక 5 మందితో స్టార్ట్ చేశాను భోజనం. అమ్మవారి అనుగ్రహంతో, అమ్మవారి దయతో ఈరోజు 4.5 సంవత్సరాలు అయింది. ఏ రోజు స్టాప్ లేకుండా. సెకండ్ టైం కరోనా వచ్చినా మా దగ్గర భోజనాలు స్టార్ట్ అయ్యాయి, నడుస్తూనే ఉన్నాయి. కరోనాలో కూడా సెకండ్ టైం కరోనా లాక్డౌన్ వచ్చినా నా దగ్గర భోజనాలు ఎప్పుడు ఆపలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇప్పుడు 400-500 మంది వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు. అమ్మ అనుగ్రహం, ముఖ్యంగా ఈ అమ్మవారి అనుగ్రహం, సంతానం లేని వాళ్ళకి సంతానం గురించి రావడం, అమ్మవారు దగ్గర మొక్కుని ఒక 5 రోజులు తిరిగి. వేప చెట్లు అని ఎట్లా తెలిసింది మీకు? నాకు కళలో చెప్పింది కదా, వేప చెట్టు నాకు కనిపించి నేను ఇక్కడనే ఉన్నారా అని చెప్పింది కదా. వేప చెట్లనే వేప ఉన్నాను. చెట్టు నేను వచ్చేసరికి వేప చెట్టు మొదట్లోనే పాము చుట్టుకొని ఉంది కదా. దాని సంకేతం అమ్మని మనకు ఇండికేషన్ చెప్తానే ఉంది. పక్షి దారి చూపించే ఇక్కడ నాగు పాము ఉంది, అదే చెట్టు ఉంది. అంత క్లియర్గా తెలిసిపోయింది కదా మనకు. ఓకే. ఈ చెట్టు కూడా అప్పుడు అంతే పెద్దగా ఉండేనా? లేదు, చిన్నగా ఉండే. ఓకే, చిన్నగా ఉండే. ఇక అట్లా అమ్మవారి అనుగ్రహంతో నడుస్తుంది. తర్వాత ముఖ్యంగా భక్తులు 2018 తర్వాత అది నేను నా ఒక్కరికి ఎవరికి షేర్ చేయలేదు, నేను ఒక్కనే పూజ చేసి దీపారాధన చేసేవాళ్ళన్నారు. అవును. ఇలా మరి పూజలు, బొట్లు, పసుపు ఇదంతా ఈ కార్యక్రమాలను ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? 2020 నుంచి స్టార్ట్ చేసి. 2020 నుంచి స్టార్ట్ చేసి. అప్పుడు ఓన్లీ చెట్టుకే? ఓన్లీ చెట్టే. అక్కడ ఫోటోలో ఉంటుంది చూడండి మీకు, ఓన్లీ చెట్టు ఉంది కదా. అవును. ఆ చెట్టు అదే విధంగా దీపారాధన, ఓన్లీ దీపారాధన చేసేవాళ్ళం. పసుపు కూడా పెట్టలేము అప్పుడు మనం. ఓకే. ఓన్లీ చెట్టు. మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి మీకు పేరు. సో గుడి కట్టాలని అలా అమ్మవారి విగ్రహ రూపంలో ఆ వేప చెట్టుకి అలంకరణ చేశారు, ప్రతిష్టాపించి. ఎప్పుడు చేసారు ఇదంతా? ఇది 2021లో ఒకరోజు ఫ్రైడే రోజు సాయంకాలం పూజ చేస్తుంటున్నాం. పొద్దున అన్నదాన కార్యక్రమం, సాయంకాలం పూజ. ఒకరోజు శ్రావణ మాసం టైంలో మొత్తం అమ్మవారి ముఖానికి అంతా పసుపు పెట్టేసి, బుట్లన్నీ పెట్టేసి రెడీ చేసి ఒక దండ వేస్తాం అంతే. ఆ కార్యక్రమం చేద్దామని లోపల అంత అలంకారం అయిపోయింది. వర్షం వచ్చేసి, వర్షం పడింది, ఒక 1/2 అవర్ పడింది వర్షం పడి. ఇంకా అయ్యో మేము ఇప్పుడు చేసిన అలంకారం అంతా కరిగిపోయింది కదా అని అనిపించింది. అందరం రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చేసరికల్లా అమ్మవారి కళ్ళకి పాలు వస్తుంది. అదే రోజు 2021 శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజు. ఇక్కడ వీడియోస్ కూడా ఉంది, ఫోటోస్ ఉన్నాయి. అంటే అమ్మవారికి వెండి కళ్ళు పెట్టింది ఉంటుంది. అంటే ఉట్టిగా చెట్టు కాకుండా ఒక 2 వెండికి ఒక భక్తుడు ఇచ్చిండు అనమాట. అరే అమ్మవారికి 2 కళ్ళు అంటే అది ఎంసీలు పెట్టినట్టు. అది మొదటి శుక్రవారం. కళ్ళ నుంచి పాలు కారుతూ ఉన్నాయి. ఒక కంట్లో పాలు కారుతున్నాయి, ఒక నుంచి లైట్గా పాలు కారుతున్నాయి, దాని నుంచి కారుతున్నాయి. వీడియోస్ కూడా ఉంది మన దగ్గర. తర్వాత ఆ మొదటి శుక్రవారం రోజు అమ్మవారి కళ్ళ కింద పాలు కారినాయి. లాస్ట్ శుక్రవారం రోజు అమ్మవారికి ముఖం చేసి పెట్టారు. ఉట్టి చెట్టు కాకుండా ఒక 1/2 కిలో వెండి వేసి అమ్మవారికి ఒక రూపు ఇద్దాము అనుకొని మొదటి రూపుగా ఇక్కడ ఉన్నట్టుగా ఫోటో ఒక ఓన్లీ ముఖం వరకు చేసాం, పెట్టి పూజ చేస్తూ పోయింది ఎవ్రీ శుక్రవారం రోజు. ముఖ్యంగా ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఎవరైతే ఉంటారో ఇక్కడ అమ్మవారు 2021 నుంచి ఆమె 9 రోజులు దీక్ష చేస్తుంది, నవరాత్రి దీక్ష. నవరాత్రి అనుష్ఠానం అంటే ఎలాంటి నిరాహారం, ఎలాంటి ఆహారం తీసుకోకుండా 9 రోజులు కూర్చున్న ప్లేస్లో కూర్చున్నట్టుగానే నిద్రాహారాలు మాని ఆమె దీక్ష చేస్తుంది. ఆమె కూడా అమ్మవారి అనుగ్రహం, ఆమె అనుగ్రహంతోనే ఇక్కడ దేవాలయం అందరికీ నడుస్తుంది. భక్తులందరూ మంగళవారం, శుక్రవారం తమ సమస్యలు ఉన్న వాళ్ళందరూ వచ్చి పోతే మేము సమస్యకు అమ్మవారు చూస్తారు. చూసి అమ్మవారు చూసి సమస్యలకు సమాధానం చెప్తారు, పరిష్కారం చూపిస్తుంది. దానివల్ల ముఖ్యంగా సంతానం లేని వాళ్ళకి, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి, ఆరోగ్యం బాగాలేని, ఈ గాలి చోకి ఇలాంటిది గాలి చోకడం కానీ ఇలాంటి బాణమతి ఇలాంటివి ఏవైనా మన స్థానంలో మన గుడిలో కాలు పెడితేనే అన్ని పోతుంది అంతే. సో ఈ బావి యొక్క ప్రత్యేకత ఏంటి? బావి గురించి అమ్మవారు 2020 సంవత్సరంలో నాకు ఒక రోజు
అమ్మవారు కళలో వచ్చి చెప్పారు మళ్ళీ, నేను స్నానం చేయడానికి నాకు బావి కావాలి, నాకు బావి తవ్వియాలి అని చెప్పి. ఎలా వాయిస్ వినబడుతుంది, అమ్మవారు ముఖం రాక వాయిస్ వచ్చి నాకు కావాలంటే మంచిదమ్మా నేను తవ్వుతాను అని చెప్పాను. అంటే ఓకే, ఎక్కడ ప్లేస్లో తవ్వాలి అంటే ఇక్కడ నేను ఎక్కడో అనుకున్నాను. అమ్మ ఇక్కడ ప్లేస్ చూపించింది, ఈ ప్లేస్లో పొడుగు పొడుగు 7.5 ఫీట్లు, వెడల్పు 7.5 ఫీట్లు, 11 గజాల బావి కావాలని నచ్చింది. అమ్మవారి సంకల్పం ప్రకారంగా 6 నెలలు 8 నెలలు కష్టపడి చేసి ఆ బావిని తవ్వినాం. బావి అయిపోయిన తర్వాత అమ్మవారు ఏం చెప్పారంటే, ఈ బావిలో నేను స్నానం చేస్తున్నా నవరాత్రులు 2021 నవరాత్రులు అయిపోయినాయి. అయిన తర్వాత నేను చెప్తాను మీ బావి కంప్లీట్. నేను డిసెంబర్ 2020 డిసెంబర్ 5వ తారీఖు పౌర్ణమి రోజు బావి స్టార్ట్ చేశాను. బావి స్టార్ట్ చేసే ముందు అమ్మవారు ఏం చెప్పారు అంటే, నేను ఏ విధంగా చెప్తానో ఆ పద్ధతిలో మీరు పూజలు చేసుకుంటూ బావిని తిరిగించాలి. మొదటి రోజు నీకు ఏమి నైవేద్యం చెప్తాను, ఏ పూజ చెప్తాను ఆ పూజ చేయాలి. అది ఎట్లా చెప్తారు, నా కళలోనే చెప్తారు. మనం నైట్లో నిద్రపోతే నైట్లోనే కళ చెప్తుంది, రేపు చేసే పని ఈ పూజ చేయాలి, ఇది చేయాలి, అంతే. మనకు అవగాహన అయిపోతుంది, మనకు ఆత్మకు అవగాహన అయిపోతుంది. చెవులకి వినమని మన మైండ్స్ కాకుండా ఆత్మకు తెలిసిపోతుంది. అలా ఒక 6 నెలల వరకు, అంటే మధ్యలో రాళ్ళు రావడము నిదానంగా చేసుకొని అట్లా చేసి బావి కంప్లీట్ అయినాక అమ్మవారు ఒకటే చెప్పారు, ఈ బావిలో నేను ఈ దసరా నవరాత్రులు జరిగిన తర్వాత నేను ఈ బావిలో స్నానం చేస్తున్నాను. ఈ బావి నీళ్ళు తాగిన వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా అన్నీ తీరిపోతాయి. ఈ బావి నీళ్ళే తాగాలి, ఈ బావి నీళ్ళతోనే మీరు వంట చేయాలి. ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కదా, ఈ బావి నీళ్ళే ఉపయోగించాలి, వేరే బావి నీళ్ళు ఉపయోగించదు, వేరే నీళ్ళు ఏమి ఉపయోగించదు. అगर వేరే నీళ్ళు ఉపయోగిస్తే పురుగులు అయిపోతుంది. ఈ బావితోనే ఈ నీళ్ళతోనే మీరు వంట చేయాలి, తాగడానికి చేయాలని చెప్పారు. ఆ రోజు అమ్మవారి సంకల్పంతో అమ్మవారి అనుగ్రహంతో ఆమె ఆదేశానుసారం అట్లనే కార్యక్రమం నడుస్తుంది. ఇప్పుడు అదే బావి, ఇది 11 గజాల బావి, 33 ఫీట్స్ బావి ఉంటుంది. 33 ఫీట్ల బావిలో 28 ఫీట్ల నీళ్ళు ఉంటాయి, 27 ఫీట్ల వాటర్ ఉంటాయి. తూడుతూ ఉంటాయి ఎప్పుడు 27 ఫీట్స్ వాటర్ ఎప్పుడు ఉంటాయి. ఇంత సమ్మర్ వచ్చినా 20 ఫీట్ల నీళ్ళు అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో కేవలం అది ఇక్కడ ఏదైతే అన్నదాన కార్యక్రమాలకి పూజకి వాడతారు, తాగడానికి. సో రెగ్యులర్గా మీరు తాగుతారు ఈ వాటర్? ఇదే తాగుతాం. ఇక్కడ వచ్చే భక్తులకు ఎవరికైనా ఆరోగ్యాలు బాగాలేని వాళ్ళకి కూడా మేము ఇచ్చే నీళ్ళు ఇదే. మేము ఎవరు చూసిన తర్వాత మేము మంత్రం వేసి ఇలాంటి ఏమైనా మంచి లేని వాళ్ళకి చూసినా ఏ చేసినా అవే నీళ్ళు ఇస్తాం. ఓకే. సో గుడిని ఎప్పుడు కట్టించారు? ఇది 2023లో. ఓకే, 2023లో శ్రావణ మాసం, అంటే 2022లో శ్రావణ మాసంలో మొదటి వారం కళ్ళల నుంచి పాల్గారు. తర్వాత 4వ వారం అమ్మవారికి ముఖం పెట్టాం. తర్వాత సేమ్ ఒక 1 year తర్వాత అమ్మవారికి మొత్తం ఏదైతే మొత్తం రూపు వెండితోనే రూపు చేయించి, అప్పటి వరకు అమ్మవారి మనకు ఒక భక్తుడు, ఒక విఐపి భక్తుడు, మోస్ట్ విఐపి భక్తుడు అని పేరు చెప్పాం, కానీ పెద్ద కరోడ్పతి హైదరాబాద్. ఆయనకు కొద్దిగా వేరే సమస్య వచ్చి, మానసిక సమస్య వస్తే మన ఎవరో చెప్పారని మన గుడికి వచ్చాడు. వచ్చి ఒక 5 రోజులు తిరిగి తర్వాత ఆయన మంచిగా అయిపోయింది. ఆయనకి మేము తాయిత ఒకటి ఇచ్చాం, తాయిత తీసుకొని వెళ్తూ ఒక 1 లక్ష రూపాయలు ఇచ్చి వెళ్ళాడు. ఆ 1 లక్ష రూపాయలకు మేము ఒక 3 లక్షలు వేసి 4 లక్షలు అంటే అమ్మవారికి మొత్తం వెండిది రూపు చేసి, కరెక్ట్ శ్రావణ మాసం 4వ శుక్రవారం అమ్మవారి ముఖం లాస్ట్ ఇయర్లో పెట్టిన ముఖం వేపిద్దాము. నెక్స్ట్ సేమ్ 1 year టైంలో అమ్మవారికి ఈ మొత్తం ఆకారంతో ఆ రోజు అమ్మవారికి ఏం చేస్తాం, ఆ రోజు ప్రత్యేక కార్యక్రమాన్ని అమ్మవారి కళ్యాణం చేస్తాం, పెళ్ళి చేసి అమ్మవారు చెప్పారు. అది కూడా మాకు చెప్పారన్నమాట, ఏ పూజ ఎలా చేయాలి. ఇక్కడ మేము ఈ గుడిలో జరుగుతున్న పూజలకి మాకు ఎలాంటి, మేము స్వాతగా ఏ పూజ చేయం. అమ్మవారి అనుగ్రహంతో మాకు ఏదున్నా సంకేతం ఆమెది అందుతుంది, అది ఫాలో అవుతున్నాం అంతే. మనం నిమిత్త మాత్రం అంతే. ఆ అమ్మ ఆది పరాశక్తి ఒకటే చెప్పింది. నేను ఈ అమ్మవారు ఇక్కడ వెలిసిన తర్వాత కూడా ఎంతోమంది అనుకుంటారు, నేను కూడా అనుకున్నాను, ఎందుకు అమ్మ నేను లోక కళ్యాణానికి వచ్చిన అందరికి కోరిన వాళ్ళు కుటుంబ బంగారం అయితే అందరి కోరికలు తీరుస్తాను అమ్మవారు చెప్పారు. అదే పద్ధతిలో నడుస్తున్నాం. అమ్మవారి అనుగ్రహంతో మాకంతా అన్ని విధాలుగా మంచిగా ఉంది, అందరూ బాగున్నారు. ఎంతోమంది భక్తులు వస్తున్నారు, వాళ్ళ సమస్యలు తీరుతున్నాయి, అన్నీ తీరుతున్నాయి. అమ్మ పిలిచిన పలికే తల్లి. ఓకే. సో ఇప్పుడు ఈరోజు చూశాను, వందల సంఖ్యలో భక్తులు అయితే కిటకిటలాడుతున్నారు ఇక్కడ.
సో మొదట్లో ఎట్లా ఉండే భక్తులు ఏ రకంగా వచ్చి ఇక్కడ వాళ్ళ పూజా కార్యక్రమాలు కానివ్వండి ఎట్లా చేస్తారు? అంటే మొదట్లో అంటే 2018లో అమ్మవారు వెలిసిన తర్వాత నేను ఒక 1 ఇయర్ ఎవరికి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే నాకు స్వతహాగా జరిగింది. అది ఎదుటి వాళ్ళకి చెప్తే ఎట్లుంటుంది అంటే అది అంత సిల్లీగా తీసుకుంటారు, చిన్న విషయం కింద తీసుకుంటారు. పోనీలే నాకు జరిగింది, ఏం జరుగుతుందో ముందుకు చూద్దాము అనే ఆలోచనతో నేను ఒక సంవత్సరం వరకు ఎవరికి చెప్పలేదు. 2020 వరకు ఎవరికి చెప్పలేదు నేను. 2020 నుంచి నా కొంతమంది తెలిసిన నా అంతరంగిక మిత్రులు, ఫ్రెండ్స్, దగ్గర వాళ్ళు ఉంటారు కదా, స్వామివారు ఇక్కడ పూజ చేసుకుంటారు అంటే అట్లా రావడం, మొక్కుకోవడం అది జరిగింది. 2022 నుంచి చాలా ఎక్కువగా అమ్మవారి గురించి ప్రాచుర్యం జరుగుతుంది. అందరికీ ఎంతోమందికి అమ్మవారి విషయం తెలుస్తూ ఉన్నది, వస్తున్నారు, మొక్కుతున్నారు, వాళ్ళ కోరికలు తీరుతున్నాయి. స్వతహాగా ఎంతోమంది భక్తులు వాళ్ళ కోరికలన్నీ తీర్చి వాళ్ళ మనస్ఫూర్తిగా ఏం చేసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ జరిగేది ఏంది, ఈ దేవాలయంలో ఏ భక్తులు వచ్చినా మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము. స్వతహాగా చూడడానికి వచ్చినా ఎవరికి వచ్చినా ఒకటి, మేము ఎవరి దగ్గర ఎలాంటి సమస్యలతో వచ్చినా మేము డబ్బులు తీసుకోము. ఒకటే చెప్తాం వాళ్ళకి, మీ సమస్య తీరితే ఆడ అన్నదానం చేయమని చెప్తాం. అది అమ్మవారి అనుగ్రహం నాకు ఇచ్చింది. అమ్మవారి ఆదేశానుసారమే నీ అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. నేను నిమిత్త మాత్రుని అంతే. నేను 5 మందితో స్టార్ట్ చేసింది ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు అనుకునేది. నేను 2000, 3000 వరకు నేను భరించి చేసిన. తర్వాత నా చేతిలో లేదు, అంతా అమ్మనే చూసుకుంటుంది. ఎవరో వస్తురు భక్తులు, ఎవరో కలిగిస్తారు, ఎవరో వెళ్ళిపోతూనే ఉంది. అది ఒక ప్రవాహంలాగా అయిపోయింది. కాలం నుంచి పోయి ఒక నదిలాగా ప్రవాహంలాగా జరిగిపోతుంది. మీరు ఈరోజు స్వతహాగా చూశారు ఈరోజు, అంతా అమ్మ అనుగ్రహం. ఓకే. ఇదంతా జరిగినాక దాని తర్వాత ఏమైనా జరిగిన అద్భుతాలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ అద్భుతాలు అంటే ఇక్కడ ఇంకా చెప్పడానికి చాలా ఉంటాయి. ఏంటంటే మీకు వెనకాల మీకు చెట్టుకు ఉయ్యాలి ఒకటి. ఇక్కడ 50 మంది వరకు ఇక్కడ బియ్యం పోసి సంతానం లేని వాళ్ళు ఎంతోమంది వచ్చి, అంటే పెళ్ళి అయ్యి ఎన్నో సంవత్సరాలు గడుస్తున్న తర్వాత సంతానం కాని వాళ్ళు మెడికల్గా తిరిగి అలసిపోయి అలాంటి వాళ్ళు మన కాడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఒక 50 మంది వరకు ఇక్కడ అమ్మవారికి బియ్యం పోసి, బియ్యం పోసి వెళ్ళారు. అందులో ఒక 40 మందికి ఇప్పటివరకు సంతానం అయింది. 36 మంది కొడుకులు పుట్టారు, ఒక 4 ఆడపిల్లలు పుట్టారు. ఆ రికార్డు మా దగ్గర ఉంది కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం. 36 మంది ప్లస్ 4. ఓకే, అదొకటి. తర్వాత ఇలా చాలామందికి గాలి సోకి, తర్వాత చేతబడులు అంటారు. అలాంటి ఎన్నో సమస్యలు మేము ఇక్కడ మాకు తీసుకున్నాం. మేమేం లేదు, అంతా అమ్మనుగ్రహం. ఇక్కడ కాలు పెట్టారా వాళ్ళదే. మీకు ఒక వీడియో చూపిస్తాను, నేను వీడియో ప్లే చేస్తాను, మీకు చూపిస్తాను. మీరు చూసినాక మీరే చెప్తారు ఇది అద్భుతమా కాదా, మీరే చెప్తారు. నేను మీకు చూపిస్తాను ఆ వీడియో. అలాంటి వాళ్ళు ఎంతోమందికి. ముఖ్యంగా ఏంటంటే ఈడ ఉన్న నమ్మకం ఏంది, అమ్మవారు ఒకటే అంటారు. నన్ను నమ్మి నడిచిన వాళ్ళందరికీ నేను ఖచ్చితంగా దారి చూపిస్తాను. ముఖ్యంగా రావాలి ప్రతి భక్తులైనా 11 రౌండ్లు తిరిగి అమ్మవారి ముందు తల వంచి, ఆమె ఆది పరాశక్తి రూపంలో ఉన్నా నేను, కాబట్టి అందరికీ కోరికలు తీరుస్తానని చెప్పి నాకు చెప్పారు. కాబట్టి అందరు 11 రౌండ్లు తిరిగి తల వాల్చి మొక్కుంటే చాలు, తప్పకుండా అమ్మవారు కోరికలను తీరుస్తుంది. ఓకే. ప్రతిరోజు వస్తారా మీరు ఇక్కడికి? నేను ప్రతిరోజు, నా దినచర్య ఇదే కదా. నా దినచర్య ఇప్పుడు ఇక్కడే. నేను ఉదయం ఇక్కడనే, సాయంత్రం ఇక్కడే. ఇక నా మిగతా వ్యవహారాలన్నీ పక్కన పెట్టి అమ్మవారు నాకు ఎప్పుడైతే కల్లో చెప్పారు, అమ్మవారు ఎప్పుడైతే కల్లో దర్శనం ఇచ్చారో అప్పటి నుంచి నేను నా మిగతా కార్యక్రమాలు పక్కన పెట్టుకొని అమ్మవారి సేవలోనే నేను ఉన్నా. ఈరోజు నడిపిస్తుందంటే అమ్మ దయన. ఆమెనే. ఏం చేస్తారు మీరు జనరల్? నేను ఒక వ్యాపారం చేసేవాడిని. 2016 వరకు నాకు హార్డ్వేర్, పెయింట్స్, ఎలక్ట్రికల్ వ్యాపారం ఉంటుంది. ఆ వ్యాపారం అన్ని బంద్ చేసి 2017లో నేను క్లోజ్ చేసుకొని 2018లో వెంచర్ చేశాను. మా మిత్రుడు సహకారంతో చేశాం. అప్పుడే అమ్మవారు నాకు అనుగ్రహించారు. అప్పుడు మిగతా కార్యక్రమాలన్నీ నాకున్న వ్యవహారం, నేను వ్యాపారాలు చేస్తాను. ఇప్పుడైతే ఫుల్ టైమ్గా అయితే అమ్మవారి సేవలోనే నిమగ్నమైన. అమ్మ అనుగ్రహమే నన్ను నడిపిస్తుంది. నేను నిమిత్త మాత్రమే, మా అమ్మ నడిపిస్తుంది. ఆ శక్తిని, ధైర్యాన్ని అన్ని రకాలుగా అమ్మనే ఆదుకుంటుంది. సో మీ ఇంట్లో ఎవరికైనా దేవుడు రావడం ఇదంతా ఉండేనా మీ తాతల ముత్తాతల నుంచి? అసలు ఎవరికి లేదు. ముఖ్యంగా మీకు చెప్పాల్సింది, నేను అమ్మవార్లను నేను ఎప్పుడు పూజ చేయలేదు. అమ్మవార్లను పూజ చేసిన వాళ్ళని నేను అలా చిన్న చూపు చూస్తుంటే, ఎల్లమ్మ తల్లి వచ్చింది, ఎల్లమ్మని మొక్కినారు అంటే ఎల్లమ్మ అంటారు. నా దగ్గరికి నేను వ్యాపారం చేస్తాం, మేము ఊర్లో ఎల్లమ్మ ఆట ఆడుతుంటే మాకు డబ్బులు కావాలని వస్తారు కదా భక్తులు. వస్తే నేను అంటుండే, ఏరా మీరు పని చేసుకోకుండా పని చేసుకుంటే ఎల్లమ్మ ఆట ఆడతారు, మీకు ఏం పనులు లేవా అని వాళ్ళని అంటుండే. కానీ అమ్మవారి అనుగ్రహం ఉంటే నేను నా నోటితో నేను అన్నాను. అది ఈరోజు ఎంతో తప్పుగా నేను భావిస్తున్నాను. అంత అమ్మ అనుగ్రహం, నా పూర్వజన్మ సుకృతమే. ఓకే.
సో బోనాల సమయంలో ఎలా ఉంటుంది ఇక్కడ? బోనాలు ఇక్కడ 2 సార్లు బోనాలు మేము జరుగుతాయి. ఎప్పుడెప్పుడు? అంటే శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం అమ్మవారి ముఖం పెట్టినప్పుడు ఎప్పుడైతే పెట్టామో అమ్మవారు ఒకటే ఇచ్చారు. ఈ ముఖం పెట్టినప్పుడు నాకు ప్రతి సంవత్సరం ఈ శ్రావణ మాసం లాస్ట్ వారం రోజు కళ్యాణం చేయాలి ప్లస్ బోనము చేయాలి అని చెప్పి గత 2 సంవత్సరాలుగా శ్రావణ మాసం లాస్ట్ శుక్రవారం రోజు అమ్మవారి కళ్యాణం చేసి బోనాలు. అయితే ఇప్పుడైతే భక్తులు జరుగుతుంది. మన నవరాత్రులలో బోనాల కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. ఇప్పుడు భక్తులు పెరుగుతున్నారు, ఇంకా ముందు ఏం జరుగుతుంది. ఇప్పుడైతే మాత్రం భక్తులు ముందు ఒకరిద్దరితో స్టార్ట్ అయిన బోనాలతో ఇప్పుడు మంచిగా జరుగుతుంది బోనాల కార్యక్రమం. అది నవరాత్రులలో నవరాత్రులలో ముఖ్యంగా 9 రోజులు ఇక్కడ చండీ యాగం నడుస్తుంది. 9 రోజులు అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. 9 రోజులు అమ్మవారు లక్ష్మీ అమ్మవారు అనుష్ఠాన దీక్షలో ఉంటారు. కాబట్టి 9 రోజులు విశేషమైన పూజలు జరుగుతూనే ఉంటాయి. వేలాది భక్తులు వస్తారు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. అమ్మ అనుగ్రహంతో అందరికీ మంచిగా అవుతుంది, అందరికీ మంచి కావాలని కూడా కోరుతుంది. సో చూశారు కదా, భక్తి అంటే చాలా దూరంగా ఉండే వ్యక్తి. అటువంటిది ఎవరికైనా పూనకాలు వచ్చినా దేవుడు వచ్చినా కూడా యాపో అన్న చిన్న చూపు చూసేవాళ్ళు ఈరోజు అదే భక్తితో 24 గంటలు ఇక్కడే కూర్చుంటున్నాడు. నిజంగా ఇది అంటే ఆయన జీవితంలో జరిగిన ఒక మిరాకిల్ అయితే మనకు తెలిసిన ఒక అద్భుతం అనుకోవచ్చు. సో అనుకుంటుంటాము దేవుడు లేడు అని చాలామంది కూడా ఎవరైతే అనుకుంటారో ఇదే వాళ్ళందరికీ కూడా ఒక నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే స్వయంభుగా వేప చెట్టులో వెలిసింది అమ్మవారు. ఈరోజు వేలాది మంది భక్తులు నిత్యం ఇక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర వారి కోరికలు, వారి బాధలు, వాళ్ళ ఇబ్బందులు అన్నీ కూడా చెప్పుకొని ఇక్కడికి వస్తే తప్పకుండా మా కోరిక నెరవేరుతుంది, మాకంతా మంచి జరుగుతుంది అన్న నమ్మకంతో ఈరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ కిటకిటలు ఆడుతున్నారు. సో ఉదయం నుంచి మేము చూస్తున్నాము, చాలామంది భక్తులు వస్తూనే ఉన్నారు. సో మేము షూట్ చేసుకోవాలా వద్దా అనుకున్న టైంలో కూడా అంత డిస్టర్బ్గా ఉంది, అంటే వస్తూనే ఉన్నారు. సో మనం భక్తులను అయితే మీరు రాకండి అని చెప్పలేము కదా. సో వాళ్ళంతా వెళ్ళిపోయాకనే మళ్ళీ ఆ గురుగారితో కూర్చొని ఇప్పుడు ఇంటర్వ్యూ చేయడం జరిగింది. నిజంగా చాలా సంతోషంగా ఉంది. సో నిజంగా మనం సనాతన ధర్మం గురించి నిత్యం మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. సో అటువంటి సనాతన ధర్మాన్ని, మన హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, అందరిలో ఐకమత్యం రావాలి. అటువంటి అయితేనే సో మనం రోజు చూస్తున్నాం కొన్ని విధ్వంసాలు జరుగుతున్నాయి, వాటన్నిటికి కూడా పులిష్టపడాలంటే నిజంగా మన గుడులను మనం కాపాడుకోవాలి. అదేవిధంగా మీరు ఎక్కడైనా ఉండండి. సో మీరు చాలామంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా మన సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు, చాలామంది చాలా సమస్యలతో ఉంటారు. కానీ మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు మండలం చిట్కుల్ అనే ఒక గ్రామం ఉంది. సో కింద మీకు అడ్రస్ డీటెయిల్స్, లొకేషన్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా పెడతాము. ఎవరికి ఎటువంటి ఇబ్బందులున్నా, అనారోగ్య సమస్యలున్నా, పిల్లలు లేని వారు బాధపడుతున్నా, పెళ్లి కాని వారు ఇబ్బంది పడుతున్నా, సో అన్నిటికీ కూడా ఇక్కడ మనకు పరిష్కారం ఉంటుంది. సో డెఫినెట్గా మీరు అమ్మవారి దర్శనం ఒక్కసారి చేసుకుంటే అన్నీ కూడా మీకు ఇట్లనే తొలగిపోతాయి. సో మీరు అనుకున్నది కూడా తక్షణమే అవుతుంది. సో డెఫినెట్గా మీకు ఎప్పుడు సమయం దొరికినా చిట్కులకి రండి, అమ్మవారి దర్శనం చేసుకోండి. మీ ఇబ్బందులు, మీ యొక్క బాధల నుంచి బయటపడాలంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అన్నీ కూడా సహావుగా జరుగుతాయి. ముఖ్యంగా శుక్రవారం రోజు, మంగళవారం రోజు, లేదంటే ఆదివారం రోజైనా రండి. శుక్రవారం, మంగళవారం రోజు సాయంకాలం, మంగళవారం రోజు మధ్యాహ్నం 1 గంటకి ఎవరికైనా ఎలాంటి సమస్యలు, ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మిగతా వ్యవహార సమస్యలు, ఇలాంటి సమస్యలైనా వస్తే అమ్మవారు కూర్చుంటారు. నేను అమ్మవారి ఇద్దరు కూర్చొని వాళ్ళ సమస్యకు మేము పరిష్కారం చెప్తాం. అలా ఎంతోమంది వేల మందికి జరిగింది. తర్వాత పౌర్ణమికి, అమావాస్య సాయంకాలం 6 గంటలకి, మంగళవారం రోజు మధ్యాహ్నం 1 గంటకి, శుక్రవారం రోజు సాయంత్రం 7 గంటలకి. మా ఫోన్ నంబర్ కూడా ఇస్తున్నాము, మీరు ఫోన్ చేసి రావాలి. వచ్చి ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలకు అమ్మవారి అనుగ్రహంతో మేము పరిష్కారం చూపిస్తున్నాం. ఖచ్చితంగా ఎంతో మందికి జరిగింది. మా మిత్రుడు కూడా మీకు షేర్ చేసుకుంటాం. తప్పకుండా. నమస్తే వెంకటేష్ గారు. నమస్తే. సో మీరు కూడా వారి మిత్రులు, మీ గురించి కూడా చెప్పారు. సో మీ అనుభవం చెప్పండి, ఇక్కడికి ఈ 5 ఏళ్లలో మీకు జరిగిన అనుభవం మాతో కొంచెం షేర్ చేసుకోండి. నాకు జరిగిన అనుభవం అంటే స్వామి, అన్న ఇంతకుముందు ఇక్కడ పొలం ఉండే, పక్కనే మా పొలము, మేము సొంతం అది కూడా. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ మేము బట్టలు ఉతికేవాళ్ళం. నేను ఇక్కడ రోజుగా చేపలు పట్టుకుంటుంది. ఎప్పటికీ మేము వస్తుంటే
ఈ బావిలో పట్టుకుతుంది కాలువ ఉండే. నేను పొద్దున వచ్చి మధ్యాహ్నం వచ్చి పోగానే నేను చేపల కాలువ ఉండే రిలీజ్ దానిలో కొట్టి పడితే మళ్ళీ తెల్లారి మేము వచ్చేసరికి సేమ్ డేలో మళ్ళీ వాటర్ ఉంటుండే, మళ్ళీ ఎప్పటిక్కడ మాకు నీళ్ళే ఉంటుండే. అట్లాంటి పొలం మేము ఎప్పుడు నేను ఎప్పుడంటే 82, 83 నుంచి చెప్తున్న విషయం ఈ రోజు కాదు. చిన్న ఇది కుంట ఉండే, కాలువ ఉండే, లెక్కలు వాటర్ అవుతుంది. ఇది అక్కడ ఈ పొలం ఉండే, ఇదంతా మా పొలం ఉండే. తర్వాత మేము వెంచర్ చేద్దామా అని చెప్పి వేరే వాళ్ళకి అమ్మినప్పుడు వచ్చిన టైంలో ఇదంతా బయట పడడం. అంతవరకు ఇక్కడ గుడి ఉందని, ఇక్కడ చెట్టు ఉందని, చెట్టు ఉంది వాసన. మేము చాలా రోజులు అవుతుంది. అంతకుముందు ఇక్కడ ఒక చిన్న ఇది ఒక బండలాగా ఉండే. తర్వాత చెట్లు, ఈ పొలం వెంచర్ చేసేటప్పుడే ఇక ఈ సామికి వాసన చిన్నప్పుడు అంతా మిక్కలు తోస్తున్నాం. వచ్చింది నేనని అప్పుడు పూజ దేవుని మొక్కుతుంది కానీ నేను అనే కోపం అవుతుంది. ఏదైనా స్వామి పొద్దున దేవుడు వెళ్ళమంటావు నన్ను అంటుంది. ఏం స్వామి నేను అనుకున్నా, అరే స్వామి అసలు మేము చిన్నప్పుడు మొక్కుతాను, నేను ఊరికే దేవుని మొక్కుతావు, ఏం దేవుని మొక్కుతావు నన్ను అంటుండే. ఈరోజు ఆయన ఇంత భక్తులైందంటే నేను ఆశ్చర్యపోతాను. ఇది వాస్తవం. నేను చదువుకున్న టైంలో మేము మొక్కుతున్నా క్రికెట్ బాగా ఆడుతుంది, వాలీబాల్ ఆడాను మంచి చిన్న 10 ఏజ్లో. ఏ టైంలో మొక్కుతా నన్ను అంటుండే. ఎక్కడ మొక్కుతా స్వామికి బాగా పిచ్చి భక్తి కాదు, నన్ను అనే భక్తి ఈరోజు ఆయన భక్తాడు. నిజం, ఎందుకంటే నేను ఉన్నా కాబట్టి చెప్తున్నా. మా పొలం ఉండే ఇదంతా వరి పొలం. ఇక్కడ అమ్మవారిని మాకు ఎవ్వరికి తెలియదు. అమ్మవారు ఆయనకి ఎట్లా వచ్చిందో, అమ్మవారి ఆయనకి ఎట్లా వచ్చిందో, ఆయనకు వచ్చిన చేస్తూ ఉన్నాడు. చిన్నగా ఆ చెట్టు కింద ఒకటి పెట్టి నవరాత్రులు పెట్టి వచ్చాం. దినదినానికి తీసుకోవడం, అన్నదానం చేయడం, నవరాత్రులు చేయడం, అలా భక్తులు చాలామంది వస్తుంది. నేనే రాలే వాసన చెప్పి ఇంత మీకు అని చెప్పిన ఆసాన్ని ఇస్తున్నాను. నేను కూడా వాసనానికి గుడికి చాలా రోజులు రాలే. నువ్వు రాసాను చెప్పిన కదా నేను ఎప్పుడు రాలే. ఆసాన్ని చెప్పిన అప్పుడు వచ్చిన నేను ఇట వస్తున్నా. స్వామి అమ్మవారిని మొక్కుకుంటున్నాం. అందరికీ నాకిట బాగుంది, అందరికీ మంచిగా ఉంది. చాలామంది వచ్చిపోతూ ఉన్నారు. వాళ్ళ ఆపత్తి కొంచెం ప్రాబ్లం ఉన్నా కదా అమ్మవారు ఏమి ఆగ్రహిస్తుందో స్వామి చెప్తుందో, ఆ స్వామి ఏం చెప్తుందో, వాళ్ళు ఏం పాటించారో అమ్మవారికి తెలుసు. వాళ్ళకి మంచి అయిన వాళ్ళు వచ్చి ఎవరికంటే వాళ్ళు అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి నచ్చింది. కొన్ని రోజులు ఇదైందంటే వాళ్ళు వచ్చి ఏదో చేసిపోతా ఉన్నారు. అట్లా మా ఊళ్ళో అమ్మవారిని తెలిసింది. సో ప్రశాంతంగా ఎవ్వరైనా వచ్చి ఎంత బాధ ఉన్నా ఒక 10 నిమిషాలు వస్తుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. అలాంటి స్థలం అయింది. మా చిన్నప్పుడు ఉన్నదని తెలియదు. ఇదే రోజు తిరుగుతుంది. ఇంత పెద్ద అమ్మవారు ఉందని మా కళ్ళ ఊహించడం, ఇట్లా కూర్చుంటామంటే మేము కళ్ళ అమ్మవారి దగ్గర ఉన్నాం. చాలా బాగా అనిపిస్తుంది. ఓకే ఓకే. ఈరోజు ఇప్పటికైతే ఇంతమంది భక్తులు వస్తున్నారు, మరి రేపటి రోజున ఈ వేల సంఖ్య దాటి ఇంకా ఎక్కువైపోతే ఏంటి? ఏమీ లేనప్పుడు అమ్మనే వచ్చి నాకు దారి చూపించింది. ఇంత దాకా నడిపించింది. ఇంకా ముందు జరిగే కార్యక్రమాలకు కూడా ఆమెనే నాకు ధైర్యము, శక్తిని, భక్తిని అన్ని ఇచ్చి నడిపించాలని నేను ఒకటే కోరుతా. అమ్మనే దారి చూపిస్తుందని నేను నడుచుకుంటాను. ముఖ్యంగా ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసిరు. ఇక్కడ అమ్మవారి ముందట ఇక్కడ కళ్ళు మూసుకొని మీరు 10 నిమిషాలు ధ్యానంలో కూర్చుంటే మీకు అమ్మవారు కనిపిస్తారు. ఇది నాకు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడుందో తెలియదు. నాకు తెలియని విషయం నేను చెప్తున్నాను. నాకైతే తెలియదు. మీరు ఇక్కడ ధ్యానంలో ఒక 10 నిమిషాలు కూర్చుంటే మీకు అమ్మవారు కనిపిస్తుంది. ఎవరి ఆత్మశుద్ధిని బట్టి, ఎవరి ఆత్మ కెపాసిటీని బట్టి వాళ్ళకి కనిపిస్తుంది. ఓకే. చివరిగా ఈ మధ్య కాలంలో నాకు తెలిసి మీకు కూడా తెలిసి ఉంటుంది అనుకుంటా, అనేక చోట్లల్లో కూడా విగ్రహాల విధ్వంసాలు జరుగుతున్నాయి. సో స్వయంభుగా వెలిసినటువంటి సికింద్రాబాద్లో ముత్యాలమ్మ టెంపుల్ని ఒక దుర్మార్గుడు విధ్వంసం చేశాడు. అదేవిధంగా శంషాబాద్లో ఉన్న నవగ్రహాలను కూడా విధ్వంసం చేశారు. అండ్ ఇంకో చోట ఇక్కడ సంగారెడ్డి దగ్గర పటంచెరువు దగ్గర ఉన్నటువంటి అమ్మవారి వస్త్రధారణ కూడా శంషాబాద్ దగ్గర అనుకుంటా అక్కడ కూడా జరిగింది. సో ఇవన్నీ చూసినప్పుడు నిజంగా, ఎందుకంటే నిత్యం మీరు అమ్మవారి దీక్షలో ఉంటారు, అమ్మవారిని ఎప్పుడు అంటే పూజలు చేస్తూ ఉంటారు, అది చూసినప్పుడు ఏమనిపించింది? ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది. ముఖ్యంగా మన సనాతన ధర్మమైనటువంటి హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ముఖ్యంగా ఈ మందిరంలోకి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి నేను ఒకటే కోరుతా, వచ్చిన భక్తులు కాళ్ళు కడుక్కొని బొట్టు తిలకధారణ చేసిన వరకు నేను దేవాలయం లోపలికి అనుమతి ఇవ్వను. ఎందుకు అంటే మనం హిందువులమై పుట్టినందుకు గర్వించాలి. మనం హిందువులం, మనం తిలకం పెట్టుకోవాలి. మన మతాన్ని, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి, గౌరవించాలి అని చెప్పి నేను ఆ సిద్ధాంతంలో నేను గత 4 సంవత్సరాల నుంచి కూడా నేను అదే నడుస్తున్నాను. అయితే ఇలాంటి హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సి మన చేతిలోనే ఉంది, ఎవరి చేతుల్లో లేదు. మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఇలా జరుగుతున్న చాలా బాధ కలుగుతుంది మనసుకు. నేను అమ్మవారికి ఒకటే మొక్కుతాను, అమ్మ నా ధర్మాన్ని కాపాడి ఆ దుష్టులను శిక్షించాలి.
మన ధర్మం మన ముందుకు పోవాలి, అందరికి శక్తిని ధైర్యాన్ని ఇవ్వాలి తల్లి అని నేను ఒకటే కోరుతున్నాను. ఓకే. సో చూశారు కదా. అండ్ మీకు ఒకవేళ అమ్మవారి దర్శనం చేసుకోవాలన్నా ఇక్కడికి రావాలనుకుంటే మీకు ఒకవేళ కన్ఫ్యూషన్ ఉంటే కింద అడ్రస్ డీటెయిల్స్ ఉంటాయి, అదేవిధంగా కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మేము కింద మెన్షన్ చేస్తాము. సో ఎవరైనా ఎక్కడున్నా కూడా మీరు వచ్చి మన తుల్జా భవానీ మాతని దర్శించుకుంటే మీకున్నటువంటి సమస్యలు, మీకున్నటువంటి ఇబ్బందులు, బాధలు అన్నీ కూడా తొలగిపోయి మళ్ళీ మీ జీవితం బాగుంటుంది. సో మీకు సమయం కుదిరితే వెంటనే వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ.